ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చినటువంటి క్రైస్తవుల సంఘస్థులకు, విశ్వాసులకు, దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డలకు, దేవుని యందు భయభక్తులు గల వారికి, దేవుని ప్రేమించే వారికి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, ఈ రాత్రికాల శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వందనాలమ్మా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని, సమయాన్ని, సానుకూలతను దేవుడు దయచేస్తాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా, గణపరిచేవారుగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉపవాస కూడిక దినములో, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలు, నీ విశ్వాసులు ఎంతోమంది ప్రయాసపడి నాయనా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ విసర్జించి, ఈ లోకంలో నుండి కోరికలను విసర్జించి, ఆయా నీ మందిరానికి వచ్చి నీ ఆధ్యాత్మికపరమైనటువంటి మాటలు వినడానికి, నీ సందేశం వినడానికి ఎంతోమంది నీ ప్రియ భక్తులు, విశ్వాసులు వచ్చి ఉన్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి హృదయాన్ని కూడా మీరు తాకండి. తద్వారా సమాధానము, శాంతి, వెలుగు వారిలో ప్రకాశించులాగా నీ కృపా సహాయం దయచేయమని, నిలబడింది నేనే కానీ మాట్లాడేది నీవే ప్రభువా, అతి కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 56వ కీర్తన, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు. ఈ లేఖన భాగాలు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, వెలుగు అనేటువంటి అంశము బయలుపరుస్తున్నాడు దేవుడు. అయితే ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి వాక్య ధ్యానంలో ప్రవేశిస్తాం. ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల ACTCలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మాకు ప్రాక్టికల్స్ ఇస్తారు. ప్రాక్టికల్ ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్టల ముగ్గుటూరులో నాకు ప్రాక్టికల్ వేశారు. ప్రాక్టికల్ వేసినప్పుడు నేను ఒక దినాన 7 గంటలకి కోయేటిపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళాలి. మా ఊరు నుంచి సుమారుగా 7-8 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఒక 7 గంటలకే బయలుదేరి నేను స్కూటీ మీద వెళ్తున్నప్పుడు మధ్య మార్గంలో అంటే ఒక 3 కిలోమీటర్లు వెళ్ళగానే బండి ఆగిపోయింది. బండి ఆగిపోతే పక్కన వర్షం, పక్కన చీకటి, ఏం చేయాలో తోచని స్థితి. అప్పటికి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు ఇంకా రాలేదని. ఏం చేయాలి? ఆ టైంలో రోడ్డు మీద ఉన్నాను, లిఫ్ట్ అడుగుతున్నాను. లిఫ్ట్ అడుగుతుంటే ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వట్లేదు. నైట్ టైం ఎవరని చెప్పేసి వారికి కూడా భయం ఉంటుంది. అయితే దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా, ఇప్పుడు నీ పరిచర్యకు ఆటంకం కలగకూడదు, మాట రాకూడదు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక కారు వచ్చి ఆగింది. లిఫ్ట్ అడిగాను. లిఫ్ట్ అడిగినప్పుడు ఇప్పుడు కారు వచ్చి ఆగింది, పెద్ద కారు, వర్షం వచ్చేస్తుంది. అయితే నేను ఆలమూరు నుంచి ఇలా షార్ట్ ఒక 3 కిలోమీటర్ల లోనికి వెళ్ళాలి. అటు వెహికల్స్ ఏమి ఉండవు, చీకటి, కాలువ గట్టు, పైగా వర్షం. అప్పుడు కారు ఆపారు. ఆపిన తర్వాత నన్ను అడిగారు, ఎవరు మీరు? ఏంటంటే నేను పాస్టర్ గారినండి, ట్రైనింగ్లో ఉన్నాను అని చెప్పేసి వారితో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి 2 మాటలు వారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈలోపు మేము అనుకున్నటువంటి వెళ్ళవలసినటువంటి మార్గం వచ్చింది, ఆలమూరు. అయితే ఆయన మార్టేరు నుండి రావులపాలెం వెళ్ళాలి. అయితే మనస్సు మార్చుకుని ఆలమూరు నుంచి మార్టేరు వెళ్ళవలసిన వ్యక్తి ఆలమూరు నుంచి ఇలా కోయేటిపాడు దేవుని మందిరానికి దగ్గరికి వెళ్ళటానికి దేవుడు వారి యొక్క హృదయాన్ని తెరిచాడు. నన్ను అక్కడ వదిలేయడం న్యాయం కాదని చెప్పేసి ఆలోచన చేసి, పాస్టర్ గారు మీరు కిందకి దిగిపోవద్దు, ఇప్పుడు వెహికల్స్ ఏం రావు, పైగా చీకటి, వర్షం, నేనే అక్కడ దింపేస్తానని చెప్పేసి ఆయన నన్ను ఎక్కడ దింపాడంటే, ఎక్కడైతే ప్రేయర్ ఉందో వారి ఇంటి దగ్గర దింపాడు.
అంటే నేను ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను అనంటే, చీకటిలో ఉన్నాను. సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. సహాయం ఎవరు చేశారు అంటే, కారు డ్రైవర్ చేశారా? ఎవరు చేశారు సహాయం? దేవుడే చేశాడు. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ లోకంలో కారు డ్రైవర్ చేశాడు, లేకపోతే కారు అతను యజమాని చేశాడని మనం అనుకుంటాం. దేవుడు వారి హృదయాన్ని తెరిపించకపోతే వారు ఆగుతారా ఆ టైంలో? ఆగరు. మనం ఎవరెందుకు మనమే ఆగం. కానీ ఒక్కొక్కరి హృదయాన్ని ఒక్కొక్క సందర్భంలో దేవుడు తెరచి వారి సహాయాన్ని పరిచర్యకు వాడుకుంటాడు. అది పాస్టర్ గారు అవ్వనివ్వండి, సేవకుడు అవ్వనివ్వండి, లేకపోతే విశ్వాసులు అవ్వనివ్వండి, భక్తులు అవ్వనివ్వండి, ఎవరైనా సరే. మనం సహాయం కావాలనుకున్నప్పుడు ఆయన వెలుగు ద్వారా మనకేం చేస్తాడంటే సహాయాన్ని అందిస్తాడు. ఆయన వెలుగు త్రోవల ద్వారా మనకేం చేస్తాడంటే తప్పక మనం వెళ్ళవలసినటువంటి ఆ గమ్యం, ఆ లక్ష్యం ఏదైతే ఉందో దానిని చేరడానికి తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ఇది అందరూ నమ్మాలా? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం కూడా వాక్యం ఏమన్నదంటే వెలుగై ఉన్నది. ఆ వెలుగులో ప్రవేశించినాడు చీకటిని ఇష్టపడడు. చీకటిలో ఉన్నవాడు వెలుగుని అంగీకరించరు. చీకటిలో ఉన్నటువంటి మన పరిస్థితులు, మన యొక్క క్రియలు, మనందరము కూడా ఒకవేళ చీకటిలో ఉంటే వెలుగు ద్వారా దేవుడు నీకు మంచి మార్గాన్ని చూపించాలని ఈరోజు ఆశపడుతున్నాడు. అంటే ఈ ఒక దినాన్న మనం ఏదో ఒక అవకాశంలో కానీ, ఏదో ఒక ఇబ్బందుల్లో కానీ, ఏదో ఒక బాధల్లో కానీ ఉన్నప్పుడు నువ్వు యథార్థంగా దేవునికి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంటే తప్పక సహాయము చేస్తాడు. మోసగారు అందుబాటులో లేకపోయినా, సేవకుడు అందుబాటులో లేకపోయినా ప్రక్కన ఉన్నటువంటి వారిని సహాయం అడుగుతారు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ చీకటి పరిస్థితుల్లో, అంధకార పరిస్థితుల్లో నిన్ను అపవాది తీసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా అపవాదికి మనం చోటిచ్చేస్తాం. దావీదు కూడా ఆ రీతిగానే ఒకానొక సందర్భంలో అపవాదికి చోటిచ్చాడు. కానీ అది తెలుసుకుని మరలా దేవుని వెలుగులోకి వచ్చాడు. ఒకవేళ నీవు నేను కూడా ఆ చీకటిలోకి, ఆ అంధకారంలోకి వెళ్ళిపోతున్నామేమో, ఆ అంధకారం ద్వారా దేవుడు మరలా మనల్ని వెలుగులోనికి రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడేమో ఆలోచన మనకు కలిగేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వెలుగు సంబంధి కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి దేనిలో ఉంటుంది అంటే మనం ఎంత బాగా కూర వండినా కానీ ఆ కూరలో ఉప్పు లేకపోతే ఏమైపోద్ది? రుచే ఉండదు. దేవుడు కూడా అటువంటి వాడే. ఆయన రుచి గలవాడు, ఆయన ఉత్తముడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన వెలుగు గలవాడు కాబట్టి ఆ వెలుగులో మనం రుచి చూడాలి. ఎందుకంటే మనం చీకటిలో ఉంటే ఆయన వెలుగునిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మన బాధలలో ఉంటే నెమ్మదినిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మనకి ఇబ్బందికర పరిస్థితుల్లో, బాధాకర పరిస్థితుల్లో ఆయన ఉంటే ఆయన మనకి సేద తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే ఒకవేళ వాక్యం లేని ఈ యొక్క మనుషులుగా మనం ఉన్నప్పుడు, వాక్యం లేనటువంటి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, అగాధంలో చీకటిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు అనే రక్షణ వెలుగులోకి మనం వస్తామో ఖచ్చితంగా దేవుడు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి ఒకప్పుడు ఏమి లేదంటే వెలుగు లేదు. వెలుగుందా ఒకప్పుడు? వెలుగు లేదు. చీకటి, దీపాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఒక భక్తుడు ఒక బల్బు కనిపెట్టాడు. ఆ బల్బు ద్వారా ఇప్పుడు ప్రపంచానికి ఏమైందంటే వెలుగై ఒకప్పుడు చీకటిలో ఉంది. కాబట్టి ఆ వెలుగు ద్వారా మనం ఏమైపోయిందంటే ఇన్ని లైట్లు పెడితేనే కానీ ఇంత వెలుగు రాలేదు. ఇన్ని లైట్లు పెడితేనే కానీ. థామస్ అల్వా ఎడిషన్ ఆయన కనిపెట్టినటువంటి బల్బును బట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుందంటే వెలుగుమయమైంది. అయితే ఈరోజు నీవు, నేను, నీ బ్రతుకు, నా బ్రతుకు వెలుగుమయం అవ్వాలంటే ఖచ్చితంగా
వాక్యాన్ని వెంబడించాలి. వాక్య త్రోవలో మనం నడిచినటువంటి వారుగా ఉండాలి. ఆయన నడిపించిన విధానంలో ఆ శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఆ బల్బు పెట్టు కనిపెట్టిన సందర్భంలో అతడు కూడా చీకటిలో ఉన్నవాడే. ఆ చీకటిలో నుండే వెలుగుని సృష్టించాడు. వెలుగుని కనిపెట్టాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు వారికిచ్చారు. అయితే ఒకవేళ మన జీవితంలో కూడా చీకటి ఉంటే ఆ చీకటిని తొలగించుకొని వెలుగుని సృష్టించుకోవాలి. వెలుగుని మనం ఆహ్వానించుకోవాలి. ఎందుకంటే వెలుగు ఏం చేస్తుందంటే మన త్రోవలకి ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ ముళ్ళులు ఉన్నాయో, ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ ఊబి ఉందో ఇవన్నీ కూడా వెలుగు ఏం చేస్తుందంటే దారి చూపిస్తుంది. ఒకవేళ మనం ఎన్నో మెసేజ్‌లు వింటాం. ఎన్నో యూట్యూబ్‌లో గాని, లైవ్‌లో గాని ఎన్నో మెసేజ్‌లు వింటాం. కానీ మెసేజ్‌లు ఉన్నప్పుడు కూడా మనం దానిని అవలంబించకపోతే నిష్ప్రయోజనము. చీకటి హృదయము ఆ చీకటిలో ఉండిపోయిందేమో కాబట్టి ఆ చీకటిని తీసివే, వెలుగు సంబంధిగా నన్ను చేర్చు. వెలుగు సంబంధిగా నేనుంటే ఇతరులకు వెలుగవుతాను. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంచబడినాడు? దీపాన్ని కొంచెం మీద పెట్టమన్నాడు. ఎందుకంటే ఆ కొంచెం మీద ఉన్నప్పుడు అందరికీ వెలుగొస్తాయి. అందుకనే నీవు నేను కూడా ఒక దీపమై ఉండమన్నాడు దేవుడు. ఎందుకంటే నీవు దీపంగా ఉన్నప్పుడు ఇతరులకు ఆ వెలుగుని ఇస్తావు. నీవే అరిగిపోతే ఇతరులకు వెలుగునివ్వగలమా? ఇవ్వలేం. కాబట్టి ఆ వెలుగులో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ వెలుగుని ధరించేటటువంటి వారుగా ఉండాలి. ఆ వెలుగును మనం ఇతరులకు చూపించేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం నుండి 18వ కీర్తన 18వ కీర్తన 28వ వచనం నేను చదువుతాను. నా దీపము వెలిగించువాడువు నీవే, నా దేవుడని యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యి. ఆయన దీపాన్ని వెలిగించువాడు. ఈ శరీరాన్ని సృష్టించిన వాడు, ఈ శరీరంలోకి ఒక దీపాన్ని ఆయన పెట్టినటువంటి వాడు. అటువంటి దీపానికి ఏం కావాలంటే సరైనటువంటి వెలుగు కావాలి. ఆ సరైనటువంటి వెలుగు ద్వారా ఆ దీపం ఏమవుతుందంటే ఆరిపోకుండా ఉంటుంది. గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడమంటే కాపాడతాడా? కాపాడు. ఎందుకంటే మనం ఆ గాలి వచ్చినప్పుడు, అపవాది సోకినప్పుడు, అపవాది తన యొక్క బాణాలు విసురుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యము ద్వారా మనం ఏం చేయాలంటే అడ్డు పెట్టాలి దీపానికి. మన హృదయాన్ని కాచుకోవాలి. ఎందుకంటే అపవాది బలవంతుడు. కాబట్టి బలహీనులను ఏం చేస్తాడంటే తన బాణముల ద్వారా ఏం చేస్తాడు? ఆర్పేద్దామని చూస్తాడు. దీపాన్ని ఆర్పేద్దామని చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ దీపం ఆరిపోకుండా వాక్యమైనటువంటి కవచాన్ని మనం ధరించేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆరిపోకుండా ఆ దీపాన్ని కవచంలా ధరించుకుంటామో అప్పుడు అపవాది ఆ బాణాలు వాపస్ తీసుకుంటాడు. నువ్వు అవకాశం ఇస్తే నీ జీవితాన్ని, నీ దీపాన్ని, నీ వెలుగుని మొత్తం సమస్తము కూడా ఆర్పేసి వెళ్ళిపోతాడు అపవాది. ఎందుకంటే వాడు పుట్టింది ఎందుకంటే నిన్ను ఆర్పడానికే. నిన్ను కూడా ఆ చీకటి గదిలోకి, ఆ చీకటి బిలాంలోకి, ఆ నరకంలోకి, ఆ నరక యాతనలోకి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి ఈ పురుగు కాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం సీతాకోక చిలుకలాగా వెలుగు సంబంధులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ధరించి దేవుని వెలుగుని ధరిస్తామో అప్పుడు అపవాది తన క్రియలు మన ఎడల మానుకుంటాడు. శోధించాడు 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 యోబు గారిని. ఏమైంది? తట్టుకున్నాడు 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 నిలబడ్డాడు. స్టాండ్ విత్ జీసస్, స్టాండ్ విత్ ఫెయిత్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం తట్టుకునేటువంటి వారు కూడా. ఎందుకంటే ఈ లోకంలోనికి శ్రమ వస్తుంది, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పులు వారు అడుగుతారు, అవహేళన చేస్తారు, కావాలనే నిన్ను అవమానిస్తారు, కావాలనే గేలి చేస్తారు. అపవాది క్రియలన్నీ కూడా నీ మీద పెడతారు. ఎందుకు అనంటే నీ దీపాన్ని ఆర్పేయడానికి, నీ వెలుగును తీసివేయడానికి, నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని దీవెన్ని లేకుండా చేయడానికి, నిన్ను నిత్యము చీకటి గల ప్రదేశంలో పంపడానికి అపవాది అనేకమైన క్రియలు చేస్తూ ఉంటాడు.
కాబట్టి దాని నుండి మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే చీకటిని తరిమేవారు ప్రియమైన వాళ్ళరా. మరి యొక్క లేఖన భాగాన్ని చూద్దాం. 112వ కీర్తన 112వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు ఏం పుడుతుందండి? చీకటిలో వెలుగు పుడుతుంది. కాబట్టి మనమేమై ఉండాలి? వెలుగు పుట్టాలంటే మనమేమై ఉండాలంటే యథార్థవంతులై ఉండాలి. మనలో బలహీనమైనది అదే, ప్రయాసపడలేనిది అదే, పరిగెట్టలేనిది అదే, 100% చేయలేనిది అదే. ఏంటి అంటే యథార్థంగా ఉండడం. యథార్థత లేని జీవితాలు ఏమవుతాయంటే పుట్టగొడుగులు లాంటివి. అప్పుడు వస్తాయి, తర్వాత పోతాయి. నీతిమంతుడు చిగురాకు వలె ఎప్పుడు కూడా వికసిస్తాడు, ఎప్పుడు కూడా చిగురు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దానికి అంతం లేదు. కాబట్టి మనం ఏం ప్రయత్నం చేయాలంటే యథార్థవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరమైనటువంటి బోధనలు చేస్తుంటారు. చాలామంది బోధనలు ఏం చేస్తున్నారంటే ఈ రోజుని యేసుక్రీస్తు దేవుడే కాదని అంటే చాలామంది అంటారు. ఇప్పుడు మొన్న సోషల్ మీడియాలో చూశాను, ఒక బోధకుడు అంటున్నాడు యేసుక్రీస్తు దేవుడే కాదు, యేసుక్రీస్తు ఒక బిచ్చగాడని. అంటే మనం ఏ స్థితిలో ఉండిపోతున్నాం, ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ఏ స్థితిలోంచి వచ్చాం మనం? యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించి మనం వచ్చాం, చివరికి యేసుక్రీస్తుని మనం త్రోసివేసేటువంటి వారుగా ఉన్నాం. అంటే వెలుగులోకి వచ్చాం, మరలా వెలుగుని త్రోసివేస్తున్నాం. కాబట్టి అందుకే అంటాడు కదా, చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చింది యేసుక్రీస్తు వెలుగు, రక్షకుడు, దేవుడు అని వారు వచ్చారు, మరలా చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే మనం వచ్చినటువంటి ఆ స్థితిని మర్చిపోయాం. వచ్చినటువంటి ఆ కేటగిరీని, ఆ క్యారెక్టర్ని, అవన్నీ మర్చిపోయి మరలా ఏం చేస్తున్నామంటే ఆ చీకటిని ప్రేమించి ఆ చీకటిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే అపవాది ఈ లోకంలో చాలా మంచి మంచి మార్గాలు నీకు తెలియజేస్తున్నాడు. ఎలా అంటే ధనము ద్వారా, భోగభాగ్యాల ద్వారా, లేదా నీకున్నటువంటి అధికారము ద్వారా, పదవుల ద్వారా. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే ఎన్నిట్ల ద్వారా నిన్ను చీకట్లోకి మరలా పంపించేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారం వద్దు, ధనం వద్దు, పదవద్దు, నీకేమీ అవసరం లేదు. ఎందుకంటే నీకున్న దాంట్లో నువ్వు సంతృప్తి కలిగి జీవించు. అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నేనున్న స్థితిలో నేను సంతృప్తి కలిగి జీవించనే ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనిషి పాపము చేయకుండా జీవించవచ్చు అనేటువంటి డాక్ట్రిన్స్ ద్వారా, సిద్ధాంతం ద్వారా ఆయన ఈ లోకానికి ఒక మంచి ప్రకటన, సువార్త చేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ సువార్తను, ఆ వెలుగును వెంబడిస్తున్నటువంటి మనం దేనిలో ఉండిపోతున్నాం? ఎక్కడ ఉండిపోతున్నాం అంటే ఆ గొప్పలో ఉండిపోతున్నాం, ఆ ధనంలో ఉండిపోతున్నాం, ఆ పాపపు స్థితిలోనే మనం ఉండిపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, క్రియలు చెడ్డమైనందున, ఎవరి క్రియలు చెడ్డమైనందున, ఎవరైతే యేసుక్రీస్తులోకి వచ్చి మరలా చెడ్డ క్రియలు చేస్తున్నారో వారందరిని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ చెడ్డ క్రియలనే ప్రేమిస్తున్నారు, ఆ చీకటినే ప్రేమిస్తున్నారు. కాబట్టి వెలుగుని మాత్రం ప్రక్కన పెట్టేశారు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మరి ఒక లేఖన భాగం చూద్దాం. కీర్తన 43:3. ఇది మనం ఎక్కడ చెబుతాం, ఎక్కడ పాడతాం? నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరజేము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ వాస స్థలమునకు తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు ఆనంద సంతోషము కలుగు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాంచుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆరాధనలో, పునరుద్ధాన దినం ముందు ఆరాధనలో మనం ఈ యొక్క కీర్తన పాడతాం. ప్రియమైన వాళ్ళ, అంటే చాలా స్పష్టంగా వెలుగు ద్వారా మనం ఎక్కడికి ప్రవేశిస్తామనేది చాలా స్పష్టంగా తెలియజేశాడు. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును.
ఎక్కడ ఆయన నివాస స్థలము? ఎక్కడ ఆయన పరిశుద్ధ స్థలము? నేనుండు స్థలములో మీరుండులాగున నేను మీకు స్థలములను సిద్ధపరచ వెళ్ళనై ఉన్నాను. కాబట్టి మీరేం చేయాలంటే, నేనేదైతే త్రోవను మీకిచ్చానో, ఆ త్రోవలోనే మీరేం చేయాలంటే వెంబడించాలి. ఆ త్రోవలోనే మీరు వెళ్ళాలి. ఆ త్రోవలోనే మీరు రావాలి. ఆ త్రోవలో మీరు వచ్చిన తర్వాత, మీరు ఆ పరిశుద్ధ స్థలమును, ఆ పరిశుద్ధ నివాసమును స్వతంత్రించుకుంటారని ఈ కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే, మనిషి పుట్టిన కాడి నుంచి మరణించేంత వరకు కూడా ఎన్నో బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చి శుద్ధ హృదయంతో, దేవా నా యొక్క పాపాన్ని తొలగించు. నాకున్నటువంటి ఇబ్బందులు తొలగించు. నాకున్నటువంటి బాధలను తొలగించు. కాబట్టి నేను నీ పరిశుద్ధ స్థలంలోనికి రావాలంటే, ఈ పరిశుద్ధ జీవితంలో నన్ను చాలా చక్కగా తీర్చిదిద్దుము అని మనం ఏం చేయాలంటే, పునరుద్ధాన దినమందు దేవుని యొద్ద మొరపెట్టుకునేటువంటి వారుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వెలుగు మనకు అవసరమైనది. వెలుగు లేకపోతే మనం జీవించడం చాలా కష్టం. 40 సంవత్సరాలు లేదా ఒక 50 సంవత్సరాల క్రితం మనం వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్‌లో గాని, భారతదేశంలో గాని చాలా అగమ్య గోచరమైనటువంటి స్థితిగతులు, మానవనే స్థితి. అంటే బ్రతకడానికి, జీవించడానికి ఈ పగలు మాత్రమే వారికి సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కానీ రాత్రి అయినప్పటికీ ఎప్పటికి ఎవరికాళ్ళు కూడా 8కో, 7కో మూటముళ్ళు సదురుకొని పడుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. ఎక్కడికి వెళ్ళినా చీకటి. ఎక్కడ ఏ పురుగు ఉంటదో, ఎక్కడ ఏ పాము ఉంటదో, ఎక్కడ ఏ గొయ్యి ఉంటదో, ఎక్కడ ఏ ముళ్ళుంటాయో ఎవరికీ తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమస్తము చక్కబెట్టుకుని, దీపం ఉండగానే మనం ఏం చేయాలంటే చక్కబెట్టేసుకోవాలి. ఈ దీపం ఉండగానే, ఈ వెలుగుండగానే, ఈ లోకంలో దేవుడు నీకిచ్చిన టైం ఉండగానే, నువ్వు నీ సమయాన్ని, నీ హృదయాన్ని, నీ దీపాన్ని చక్కబెట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి చేరాలి ప్రేమ. ఎందుకంటే వెలుగు మరి వెలుగు దారి చూపిస్తుంది ఎవరంటే పరిశుద్ధ పట్టణానికి. ఆ పరిశుద్ధ పట్టణానికే మనం వెళ్ళడానికి ఈ ప్రయాస, ఈ ఉపవాస కూడికలు, ఈ పునరుద్ధాన దినాలు, ఈ క్రిస్మస్‌లు, ఈ ఈస్టర్‌లు, ఈ సువార్త పండుగలు ఇవన్నీ కూడా దేని గురించంటే, మనందరము ఈ దీపము ఎవరైతే సృష్టించారో, ఎవరైతే పుట్టించారో, ఈ దీపం మరలా ఆ వెలుగులోనికి ఏమైపోవాలంటే లీనమైపోవాలనే ప్రయాస. కాబట్టి ప్రియమైన వారు అందరము కూడా ఏం చేయాలంటే వెలుగులో ప్రవేశించాలి. వెలుగులో ప్రవకాశించినప్పుడు అప్పుడు యథార్థమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఒకవేళ మనం వెలుగులో ఉన్నప్పటికీ కూడా ఇంకా చెడ్డ క్రియలు చేస్తున్నామేమో, యోహాను సువార్తలో తెలియజేస్తాడు 3వ అధ్యాయంలో. కాబట్టి ఒకవేళ చెడు క్రియలు చేస్తూ మేము వెలుగులో ఉన్నామని మనం అనుకుంటే గనక మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు. అందుకే అంటాడు కదా, నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని ఎంచక ఎదుటివారి కంట్లో ఉన్నటువంటి నలుసును ఎంచడమే. అంటే నువ్వు సేవకుడిగా, నువ్వు విశ్వాసిగా, లేదా నీ బోధకుడిగా నీవు ఉన్నప్పుడు నీతిని అనుసరించకుండా నువ్వు బ్రతికితే మాత్రం ప్రయోజనం ఏముంది? యథార్థమైన జీవితం లేకపోతే నువ్వు ఎంతమందికి సువార్త చెప్పిన ప్రయోజనం ఏంటి? లేదే. క్రియలు లేని విశ్వాసము మృతం. అయ్యో! నేను 25 సంవత్సరాల నుంచి పాస్టర్ గారిని, లేదా 25 సంవత్సరాల నుంచి విశ్వాసిని, లేదా 50 సంవత్సరాల నుంచి నేను గొప్ప వాగ్దానం కలిగినటువంటి వాడిని అని నువ్వు చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది? నీలో విశ్వాసం లేనప్పుడు, క్రియలు లేనప్పుడు, నీలో వెలుగు లేనప్పుడు, నీలో వాక్యం లేనప్పుడు, నీలో ఆ వాటర్ లేనప్పుడు, నీలో నూనె లేనప్పుడు, ఇవన్నీ కూడా దేవునికి సాదృశ్యంగా చెప్పబడినవే. నూనె, వాటర్, దీపము, ఉప్పు ఇవన్నీ కూడా వెలుగులో రావడానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనం ఎన్నో చెప్తాం ఈ లోకంలో. కానీ అన్నీ కూడా మనం వెంబడించేటువంటి వారుగా ఉండలేం. ఎందుకంటే ఉండడానికి అపవాది మనల్ని ఏం చేస్తాడంటే శోకిస్తూనే ఉంటాడు. నిన్ను అక్కడ పెడతాడు, ఇక్కడ పెడతాడు. ఎన్నో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో అప్పుడే మనం హెచ్చింపబడతాం. మనం కుదురుగా లేకపోతే మనలో ఉన్నటువంటి పురుగు ఏం చేస్తుందంటే
ఇబ్బంది పెడితేనంటూ ఉంటది. కాబట్టి మనలో ఆ ఆ చీకటి క్రియలు తీసివేస్తే ఖచ్చితంగా మనం వెలుగుమయం అవుతాం. కాబట్టి అంటాడు గదా! నీకు ఆ యుగ సంబంధమైనటువంటి ఆ దేవత ఏం చేస్తుందంటే, నీకేం చేస్తుంది? మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేస్తుంది. ఎందుకంటే, నేను విశ్వాసంలో ఉన్నానని చెప్పేసి నిన్ను భ్రమ పెట్టిస్తుంది. నిన్ను బాధ పెట్టిస్తుంది. అంటే నిన్ను హెచ్చులకి వెళ్ళేలా చేస్తుంది. పలానా కావాలని కోరుకునేలా చేస్తుంది. ఎందుకంటే, నువ్వేమైపోయావంటే గ్రుడ్డివాడివైపోయావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనందరికీ వాక్యం తెలుసు. ఆ వాక్యము వెలుగై ఉన్నది. ఆ వెలుగనేటువంటి ప్రకాశించేటువంటి వారి బిడలుగా మనం ఉండాలి. విశ్వాసులుగా మనం ఉండాలి. ఎందుకంటే విశ్వాసంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలోనికి చేరరు. విశ్వాసంలోకి వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డ అనిపించుకోడు. సాక్ష్యం చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డ అనిపించుకోడు. ఎప్పుడైతే మనం అవలంబిస్తామో, అనుసరిస్తామో అప్పుడే మనం ఏమవుతామంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, ఆయన త్రోవలు సరళం చేయాలన్నా ఏమవుతామంటే ఖచ్చితంగా యథార్థవంతుడై ఉండాలి. దేవుని క్రియలు మనం బయలుపరిచేటువంటి వాడుగా ఉండాలి. అందుకే వెలుగు ద్వారా దేవుడు బయలుపరుస్తున్న ప్రియమైన వారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము ముగిస్తాను. 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నువ్వు ఎప్పుడైతే భక్తి విశ్వాసము కలిగి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. నువ్వు అనుకుంటావు, అయ్యో నా భార్య కానీ నా భర్త కానీ దూరదేశం వెళ్ళాలి, అయ్యో నా కుటుంబంలో నా కుమారుడికైనా కుమార్తెకైనా ఉద్యోగం రావాలి, అయ్యో మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వ్య- వ్యాపారం చేయాలి, అంటే వృద్ధి చెందాలి. వ్యాపారమైనా ఉద్యోగమైనా ఉపాధి అయినా దూరదేశం వెళ్ళాలన్నా నువ్వు సంపాదించి కష్టపడి ఇంటికి రావాలన్నా ఆ వెలుగు ఏం చేస్తుందంటే నీకు నెమ్మదినిస్తుంది, హాయినిస్తుంది. నీ ఆలోచన స్థిరపాటు చేస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వెలుగు అనేది ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి కనబడతారు. వెలుగుగా ఉన్నటువంటి బిడలు ప్రత్యేకించి కనబడతారు. ఆ వెలుగులో మనందరము కూడా ఉండాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అటువంటి కృప, దీవెన, ఆశీర్వాదం మనందరికీ దయచేయును గాక.